హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషన్స్ హోమ్ స్టోరీస్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే రోషన్ ని వ్యాక్సినేషన్ సెంటర్ కి తీసుకెళ్తాం. బయట వాతావరణం చూస్తుంటే చాలా కోల్డ్ గా ఉంది. మేమంతా బాగా బండిలేపు అయిపోయాం. ఇప్పుడు మేము కార్ లో బయలుదేరాం. బయట చూడండి, వ్యూ అద్రిపోయింది. అంతటా మంచి కురిసి ఇళ్ళన్ని తెల్లగా మెరిసిపోతుంది. ఇట్స్ లుక్స్ లైక్ ఏ కంప్లీట్లీ వైట్ ప్యారడైజ్. రోషన్ బయట ఆ స్నో చూసి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాడు. బై ద వే, మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్నో ఫ్యాక్ట్ చెప్పాలి. కెనడాలో స్నో ఎంత ఎక్కువగా ఉంటుందంటే కొన్ని చోట్ల మంచు వల్ల పడే శబ్దం కూడా వినపడినంత శబ్దంగా ఉంటుంది. దీన్ని సైలెంట్ స్నో అంటారు. మేము ఫైనల్ గా సెంటర్ కి చేరుకున్నాం. ఇక్కడ పార్కింగ్ స్లాట్ కూడా చాలా అందంగా ఉంది. చూడండి, మా మీద లైట్ గా స్నో పడుతుంది. ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ మూమెంట్. రోషన్ కూడా ఈ స్నోఫాల్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. లోపలికి వెళ్తున్నాం. లోపల అంతా సైలెంట్ గా కామ్ గా ఉంటుందండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, సైలెంట్ గా ఉంటారు. లోపల వెయిటింగ్ రూమ్ చాలా కిడ్ ఫ్రెండ్లీగా ఉంది. పిల్లల కోసం మంచి స్టోరీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ కూడా ఉంచారు. రోషన్ ఏం చేసిండంటే తనకి ఇష్టమైన ఒక బుక్ తీసి డ్రాయింగ్ కూడా చేసిండు. ఇట్స్ ఎ గ్రేట్ వే టు కీప్ ఇట్స్ కామ్ బిఫోర్ ద షాట్. ఈ లోపలికి వెళ్ళాక డాక్టర్స్ రోషన్ ఇండియన్ వ్యాక్సినేషన్ హిస్టరీ మొత్తం చెక్ చేశారు. ఇండియాలో వేయించుకున్నవి కాకుండా ఇక్కడ కెనడాలో పెండింగ్ ఉన్న వ్యాక్సినేషన్ కూడా ఏమున్నాయో చూసేసి వాటిని వేసేసారు వానికి. ఇప్పుడు ఏంటంటే బయట ఫ్లూ సీజన్ నడుస్తుంది. ఇక్కడ రోషన్ కు ఒక ఫ్లూ షాట్ కూడా ఇచ్చిల్లు. వ్యాక్సినేషన్ అయిపోయింది. డాక్టర్స్ మమ్మల్ని ఒక 15 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. ఏదైనా రియాక్షన్ ఉంటుందేమో అని చెక్ చేయడానికి. ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయినాం. గుడ్ న్యూస్ ఏంటంటే ఆ రోజు నైట్ రోషన్ కి ఎలాంటి ఫీవర్ రాలేదు. తను చాలా యాక్టివ్ గా ఉన్నాడు. సో ఇదండి ఈ రోజు మా వ్లాగ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ ఇట్.